నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ యువ ప్రధానమంత్రిగా ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారని అన్నారు। సమాచారం సాంకేతిక రంగంలో నూతన మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు యువతకు కొత్త అవకాశాలు అందించారని అన్నారు। గ్రామీణ ప్రాంతాభివృద్ధికి పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, కౌన్సిలర్ ఆకుల లావణ్య, వెంకటేష్, కపిలవాయి శేఖర్, పట్టణ అధ్యక్షుడు రఘురాం తదితరులు పాల్గొన్నారు। రాజీవ్ గాంధీ ఆశయాలని ఈ దేశంలో ప్రజాస్వామ్యం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సమానంగా ఉండాలని చెప్పి వారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు। కాబట్టి అటువంటి మహనీయులు తలుచుకొని ఈరోజు మనంతా కూడా గొప్పగా వారికి ఇలా జయంతి సందర్భంగా వారికి మనం తెలియజేసుకుంటా ఉన్నాం। కాబట్టి ముఖ్యంగా మరి దేశంలో ఈరోజు చూస్తూ ఉన్నాం పరిస్థితులు మొత్తం కూడా రాజీవ్ గాంధీ ఆశయాలకు విరుద్ధంగా ఇలా పోతా ఉన్నాయి। దేశంలో ఇలా బీజేపీ వారు మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు। ఇలా దేశంలో హిందువుల రాజ్యంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అనేక చట్టాల మార్పు తీసుకొస్తా ఉన్నారు। గతంలో ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, వాటి కూడా మార్చి ఇలా బీజేపీ పేర్లు పెట్టి బీఎన్ఎస్ కానీ బీఎన్ఎస్ గా మార్చి అలా చట్టాల మార్చి అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కాబట్టి ఇటువంటి వాటికి ఎప్పటికీ కొట్టాల్సిన అవసరం ఉన్నది। ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత ఇలా హిందూ ముస్లింలపైన అదేవిధంగా క్రిస్టియన్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి। చెట్టుదానికి పెను ప్రమాదంగా ఉన్నారు। కాబట్టి మనమంతా కూడా సంఘటించి ఈనాటి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేంద్ర గారికి, పిసిసి కార్యదర్శి శేఖరన్న గారికి, గవర్నమెంట్ రఘురాం గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మల్లిక అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఈ యొక్క రాజీవ్ గాంధీ కుటుంబాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరుగుతుంది। కాబట్టి వారి యొక్క కుటుంబం రాష్ట్రం కొరకే కాదు, దేశం కొరకే కాదు, పార్టీ కొరకు కూడా ప్రాణాలు ఆధ్వర్యంలో అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే భావి భారత ప్రధాని కీర్తిశేషులు మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన రామనాథం గారు, నాగేంద్రన్న గారు, రఘురాం గారు, మరియు మల్లికార్జున గారు, వెంకటేష్ కౌన్సిలర్ గారు, రాఘవన్ గారు,